హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మిస్ సితారా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా స్మైలీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము ఈరోజు సండే ఆర్క్ బీచ్కి వెళ్తున్నాం. మన వైజాగ్లో ఉండే ఆర్క్ బీచ్లో ఒక మెరైన్ ఎగ్జిబిషన్ పెట్టారు. సో మెరైన్ ఎగ్జిబిషన్కి మేము ఇప్పుడు వెళ్తున్నాం. సో గైస్, ఈ వ్లాగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మీకు ఎంటర్టైన్ ఉంటుంది. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లోపలికి వెళ్ళాక మేము ఎంట్రీ పాస్ తీసుకున్నాం. ఎంట్రీ పాస్ అయితే 1 పర్సన్కి 150 రూపీస్. సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఫాలో చేసేయండి. లోపల ఏముందో చూసొద్దాం రండి. సో మేము ఇంకా లోపల ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో స్టార్ ఫిష్ కనిపించింది మాకు. స్టార్ ఫిష్ అందరికీ తెలుసు కదా, స్టార్ ఆకారంలో ఉంటుంది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ ఒకసారిగా ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మిర్రర్లో రియల్గా చూస్తే అక్కడ నుంచి అయితే వెళ్ళాలని అనిపించట్లేదు, కానీ వెళ్ళక తప్పదు. ఎందుకంటే సండే వెళ్ళాం మేము, కొంచెం ఎక్కువగా జనం వచ్చారు. ఇంకా సెక్యూరిటీ వాళ్ళైతే అందరినీ పంపించేస్తున్నారు బయటికి, ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు. సో ఇంకా మేము అలా చూసుకుంటూ ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇక్కడ అందరూ. మేము కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం. బాబాయ్, పెద్ద చేపలు కూడా ఉన్నాయి, ఒకటి రెండు. ఇవి సడన్గా చూసి నేను అయితే భయపడ్డాను. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు. చెప్పాను కదా, 1 పర్సన్కి 150 రూపీస్ టికెట్ ఛార్జెస్. సో ఇంకెందుకు లేట్ చేయడం, వెళ్ళి చూసేయండి వీకెండ్ అప్పుడు. బాబాయ్, ఇక్కడ చూసారా మీరు? ఇక్కడ పాము అనమాట, ఇది సముద్రపు పాము. పాము అంటే మనకు బయట ఉండే పాము కాదు, ఓన్లీ సీ స్నేక్ అనమాట. ఇక్కడ నేను ఫిషెస్తో ఆడుకుంటున్నా. అది నేను హ్యాండ్ ఎక్కడ పెడితే అటే వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా ఆడుకుంటుంటే. ఇంకా అంతే. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇదంతా ఈ ప్లేస్కి వచ్చానని. ఇంకా అక్కడ నుంచి మేము ఫిష్ నుంచి బయటకు వచ్చేసరికి ఇక్కడ బర్డ్ ఎగ్జిబిషన్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ పక్షులు పెట్టారు ఇక్కడ. సో ఇంకా మేము అన్నీ ఒక్కొక్కటిగా అలా చూస్తూ నేనైతే వీడియో చేస్తున్నాను. మనకి ఇక్కడ అన్ని స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో మనము లోపలికి ఎంటర్ అయ్యాక ఫిష్ ఎగ్జిబిషన్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ బర్డ్స్ ఎగ్జిబిషన్. ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ అన్నీ మనకి థింగ్స్, అంటే మనకి షాపింగ్ ఇంకా ఏవైనా కొనుక్కోవడానికి అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మన గర్ల్స్కి చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. నేను స్టార్టింగ్ చూడగానే అక్కడ స్లింగ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇవైతే నాకు చాలా నచ్చాయి, డిఫరెంట్గా కొత్తగా. టెడ్డీ బేర్, ఇంక ఇవన్నీ నాకైతే ఇంకా అన్నీ తీసుకోవాలనిపించింది. కానీ నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది కదా, సేమ్ ఇక్కడ చూస్తే నా అలాంటి బ్యాగే ఉంది ఒకటి. ఇంకా నేను అవి అలా సేమ్ ఇక్కడ అయితే ఇంకా బ్యాగ్స్ అలా చూస్తున్నా. ఇవన్నీ కూడా క్యూట్గా ఉన్నాయి, నాకు చాలా అంటే చాలా నచ్చాయి. మన గర్ల్స్ ఇక్కడికి ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి అయితే అస్సలు కదిలి మాత్రం వెళ్ళరు. సడన్గా నా బ్యాక్ సైడ్ చూసేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ నాలాంటి బ్యాగ్ ఇక్కడ కూడా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, నాలాంటి బ్యాగ్ ఎక్కడ ఉంది ఏంటి అని. నేనైతే నా స్లింగ్ బ్యాగ్ గమనించారా మీరు? ఇదైతే నేను లాస్ట్ ఇయర్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా ఫ్లిప్కార్ట్లో. సో మీకు నచ్చితే మీరు కొనుక్కోండి. నాకైతే నా స్లింగ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ రెడ్ బ్యాగ్ కూడా నచ్చింది, కొంచెం సాఫ్ట్గా డిఫరెంట్గా ఉంది. ఇక్కడికి వచ్చాక మాత్రం
ఏవి తీసుకోకుండా ఇంటికి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే అన్నీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చుతున్నాయి. నేనైతే స్పెట్స్ చూస్తుంటే ఇక్కడ మిర్రర్ ఉంది. మిర్రర్లో చూస్తున్నా. హాయ్ హాయ్ హాయ్. సో నేను ఇక్కడ నుంచి ఎదురుగా బ్యాంగిల్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళా. ఇక్కడ నేను బ్యాంగిల్స్ చూస్తున్నా. ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ టైప్లో వచ్చాయి. అంటే పింగాణి ఉంటుంది కదా, ఆ మోడల్ వచ్చాయి. బ్యాంగిల్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం లైట్ వెయిట్లోనే ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ థింగ్ అనమాట. ఇంకా అన్నీ చూస్తూ మేము అలా నడిచి వస్తూ కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అన్నీ తిరిగి ఇంకా అలా బయటకు వెళ్ళిపోదామని ఇంకా అలా వెళ్తున్నాం. ఇంకా ఎగ్జిబిషన్ అంతా అయిపోయింది అనుకొని ఇంకా అలా వస్తుంటే 4th స్టెప్ అనమాట. ఇక్కడ అయితే ఇంకా జైంట్ వీల్ ఇవన్నీ అంటే గేమ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. మనం ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ ఐస్ క్రీమ్, ఇంకా వీడియోలో కవర్ చేసానో లేదో గుర్తులేదు, స్మోక్ బిస్కెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంక ఏరియా అంతా అలా తిరిగి చూస్తున్నాము. ఇది ఎండింగ్ అనమాట. ఇంక ఏరియా అంతా చూసి మనము ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే చూసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఈవినింగ్ అయిపోతుందని నేను జైంట్ వీల్ ఏమో పార్టిసిపేట్ చేయలేదు, ఎక్కలేదు. సో బయటికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ హార్స్ కూడా ఉంది. ఇంకా ఈ ఫిష్ చూసారు కదా, స్టార్టింగ్లో మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం. టికెట్ తీసుకున్నాక ఇక్కడ నుంచి ఎంటర్ ఉంటుంది. సో ఎండింగ్ కూడా ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చేసాం కదా, ఇంకా అలా వచ్చేసాం మేము బయటికి. సో ఫ్రెండ్స్, వ్లాగ్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మై ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏ టైప్ వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే డిఫరెంట్ వ్లాగ్స్ పెడతాను, ఎవ్రీ వీక్లీ పెడతాను. మీరు ఇంకా ఫాలో చేసేయండి. ఇంకా లేట్ చేయడం ఎందుకు, పాత వీడియోలు కూడా చూడలేని వాళ్ళు చూసేయండి ఫ్రెండ్స్. బాయ్.